ఒక్కసారి అందరం కలిసి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. 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 మనకి పాత నిబంధనలో దేవుడు మోషేకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడమ్మా? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని ఆజ్ఞలుగా మార్చారు? 3 ఆజ్ఞలుగా. 2 ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను హృదయముతో, పూర్ణ పూర్ణ మనసుతోను ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించు. మూడోది సహోదరులను ప్రేమించు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు వాక్యంలో దేవుడు ఆ 10 ఆజ్ఞలు, ఈ 2 ఆజ్ఞలు ఆ 10 ఆజ్ఞలకి ఈక్వల్ అన్నాడు. ఎందుకంటే అన్నిట్లో మీరు గమనిస్తే ఈ మొదటి ఆజ్ఞ అనేది ఆయన ఏమన్నాడు? నీ దేవుడైన దేవుడు ప్రభు ప్రేమింపవలనని ఆయన సెలవిచ్చాడు. ఇది ముఖ్యమైనది అన్నాడు. ఆమేన్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అంటే దానికి అది ముఖ్యమైనది అన్నప్పుడు అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడికి ముందు ఏది మనకి అడ్డముగా రాకూడదు. దేవుణ్ణి ప్రేమించిన వారు ఆయన తప్ప ఇంకా ఏది దాని తర్వాతనే ఏదైనా గాని మొదటిగా ఆయన ఆజ్ఞ ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలని చెప్పాడు? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతో నీ దేవుడు ప్రభు నీ ప్రేమింపు ఆయన్ని వెంబడించాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అది ముఖ్యమైన ఆజ్ఞ. రెండోది కూడా ఈ విధంగానే అన్నాడు. అంటే ప్రేమతో కూడింది అంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమించినట్లుగా నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించాలి అని ఆయన ఆజ్ఞాపించాడు. అది అందరికీ తెలుసు. మూడోదిగా ఆయన ఏమన్నాడంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సంఘం మొదలైంది. సంఘము మొదలవ్వకుండా ఆ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ సంఘము మొదలైంది. ఇదివరకంటే సహోదరులు లేరు. ఇప్పుడు వాళ్ళు ఏకమయ్యి ఒకే సంఘముగా వాళ్ళు కూడి ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంఘస్థులందరూ మనకి సహోదరులు, సహోదరులు అయి ఉన్నారు. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను మిమ్మను ప్రేమించినట్టు మీరు ఒకరొకరిని ప్రేమించవలనని చెప్పాడు. ఆయన ఎలా ప్రేమించాడు? ఆ విధంగా మన సహోదరుల్ని కూడా ప్రేమించాలి. ఆయన ఎలా ప్రేమించాడంటే ప్రాణం కూడా వెనకాడలా. తన ప్రాణము కూడా ఇవ్వటానికి ఆయన వెనకాడలేదు. దేవుడు ఆ విధంగా ప్రేమించమంటున్నాడు. అంటే అవసరాన్ని బట్టి మనము కాకుండా మన దేవుని యొక్క ప్రేమతో వాళ్ళని ప్రేమించాలి. కొంతమంది ఏంటంటే ఇస్తేనే ఏదైనా చేస్తేనే ప్రేమిస్తారు. వాళ్ళు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనము మటుకు దేవుడు ప్రేమ కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే మన హృదయాల్లో ఆయన ప్రేమని కుమ్మరిస్తున్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:5 ప్రకారం. అందుకోసమే ఆ ప్రేమ అనేది ముందు దేవుడికి మనకు చూపించాలి. అది మొదటి ఆజ్ఞ. రెండోది పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే మన సహోదరుల్ని ప్రేమించమన్నాడు. అది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎక్కడన్నా గాని మనకి ఎక్కడన్నా డిఫరెన్స్ వస్తుందా అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సొంత వాళ్ళని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పొరుగు వాడిని ప్రేమించడం చాలా కష్టం అయిపోతుంది ఈ దినాల్లో. సొంత వాళ్ళని ప్రేమించటము సాధ్యమైపోతుంది. కానీ సహోదరుల్ని ప్రేమించటము అసాధ్యమైపోతుంది. కానీ ప్రభు అయితే అలా కాదు. మనందరి కోసం ఆయన చనిపోయాడు. మనమందరి కోసం ప్రాణం పెట్టాడు. మనందరి కోసం ఆయన రక్తం చిందించాడు. మనలందరినీ విమోచించాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అట్టి ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన తన ప్రేమని రుజుపరిచాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఆయన
క్రియ రూపంలో చూపించాడు. ఎప్పుడైనా గమనించండి, ప్రేమ అనేది మాటలో కాదు, చేతల్లో ఉంటుంది, అది క్రియ రూపంలోనే ఉంటుంది. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో అయితే ఒక్కసారి చదువుతాను. అయితే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి అన్న 8th verse లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన నీవింకా కొరకు పాపంలో నివసిస్తుండగా, పాపంలో జీవిస్తుండగా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. అది నిజమైన ప్రేమ. నువ్వు ఇంకా పుట్టలేదు, నీలో ఇంకా ప్రాణం రాలేదు. ఆయన నీ కొరకు మునిపే జగతి పునాదులు వేయక మునిపే ఆయన తన ప్రాణం ఇవ్వటానికి సిద్ధపరిచాడు. అందుకోసమే ఆయన ప్రేమలో క్రియ రూపంలో కనబడుతూ ఉంటది. ఆయన రుజువుపరిచాడు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని. కానీ నువ్వు ప్రేమిస్తున్నావు అంటున్నావు కదా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటున్నావు కదా, నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, నీ సహోదరుల్ని ప్రేమిస్తున్నావు అంటున్నావు కదా, మరి దానికి రుజువు ఏంటి? మరి దానికి రుజువు కావాలి కదా. ఎందుకంటే ప్రేమ అనేది దేవుడి వాక్యంలో ఎప్పుడు సాక్రిఫిషియల్ గానే ఉంటుంది. మీరు గమనించండి, దేవుడు ప్రేమలో సాక్రిఫైస్ ఉంటుంది. అంటే మొదటి ఆయన ఏం చేస్తాడంటే, ఆ ప్రేమలో ఉన్నవాడు ఎదుటి మనిషిని ఎక్కువగా ఆయన హెచ్చిస్తాడు. అతని కన్నా ఆయన తగ్గించుకొని ఎదుటి మనిషిని ఆయన చూసేవాడుగా ఉంటాడు. ఎదుటి మనిషి బాగుపడాలి, ఎదుటి మనిషియే ఆయన ఎదగాలి అని కోరుకునేవాడే దేవుడి ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే దేవుడి ప్రేమ కలిగిన వాడిలో ఆయన ఏముంటుందంటే, ఆ ప్రేమలో తల్లిగా తన కుమార్తెలకి ఆమెకి ఏది ఉన్నా లేకపోయినా ముందు ఆమె తన కుమార్తెలకి ఆమెను పోషించి, వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి సమకూర్చి, తర్వాతే ఆమె గురించి ఆమె ఆలోచిస్తుంది తప్ప, అదే సాక్రిఫిషియల్ ప్రేమ అంటారు. ఆ ప్రేమ స్త్రీలకి ఎక్కువ ఇచ్చాడు. అది కనపడుతుండదు, ఒక తల్లిలో కనపడుతుంది. అందుకోసం ఆయన అంటాడు, నేనే నీ తల్లిని, నేనే నీ తండ్రిని అంటాడు. ఎందుకంటే ఆయన తల్లి స్వభావం కలిగిన వాడు, తండ్రి స్వభావం కలిగిన వాడు. అదే గనక నువ్వు నిజమైన ప్రేమ కలిగి ఉంటే గనక నీకు రుజువేంటి? వాక్యంలో ఏం చెప్తుందంటే, ఆయన్ని ప్రేమించిన వారు మొదటిగా ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు గమనించండి, 119వ కీర్తన 97వ వచనం చూడండి ఒకసారి. 119, 97. 97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా నున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరన్నా గాని నేను దేవుని ప్రేమిస్తున్నానంటే వాళ్ళు కనిపించేది ఏంటంటే వాక్యము కొరకు పాకలాడతారు. దేవుని వాక్యము వినటానికి వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. ఆయన ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యము వాళ్ళకి ఎంతో ప్రియముగా ఉంటుంది. అలాగే దినములు నేను దాన్ని ధ్యానిస్తాను అని చెప్పి దేవుడి వాక్యం దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన వాక్యం ఆయన మాట్లాడేటప్పుడు ఆ వాక్యం ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ వాక్యము తర్వాత వాళ్ళు కూర్చుని దాన్ని ధ్యానించుకుంటూ దివారాత్రులు దాన్ని ధ్యానించాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వాక్యం కోసం ఎదురు చూచేవారుగా ఉండాలి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే గనక ఆయన వాక్యాన్ని ప్రేమించేవాడుగా నువ్వు ఉంటావు. అది రుజువు. That's an example that you love God. That's a sign that you love God. ప్రేమిస్తున్నావా అంటే అందరు చేతులు ఎత్తారు దేవుని ప్రేమిస్తున్నారని. కానీ వాక్యం ఎంతమంది వింటున్నారు? వాక్యముని ఎంతమంది ప్రేమిస్తున్నారు? దేవుడు నాతో మాట్లాడాలని ఎంతమంది ఇష్టపడుతూ ఉంటారు? ఆయన వాక్యము వాళ్ళకి ప్రియముగా ఉందా లేదా అనేది ఆలోచించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా, మనము ఆయన్ని ప్రేమిస్తున్నాం అంటున్నాము.
ఆయన ఆయన యొక్క ఆజ్ఞలను ఆజ్ఞలు భారమైనవి గైకొనుట కావు అంటున్నాడు. ఆయన ప్రేమించిన వారు ఆయన మాటలకి ఇష్టముగా వాళ్ళు విని దాన్ని చేసేవారుగా ఉంటారు. అందుకోసం మీరు గమనించండి, ప్రభు మరియా మార్త ఇంటికి వచ్చినప్పుడు, లాజరు ఇంటికి వచ్చినప్పుడు అందరూ బిజీగా ఉన్నారు. కానీ మరియా అయితే తన పాదాల దగ్గర కూర్చుంది. ఆ దేవుని వాక్కు స్వరము కొరకు ఆమె ఇష్టపడింది. ఆయన ఏమన్నాడు? సాక్ష్యం ఇచ్చాడు అక్కడ. ఆమె మరియా ఉత్తమమైన మరియా దానిని ఉత్తమమైన దాన్ని ఆమె కోరుకుంది. ఏర్పరచుకున్నాను. అది ఆమె దగ్గర నుంచి ఎవరు దాన్ని తీసివేయు. తీసివేయలేరు అని చెప్పి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే దేవుని ప్రేమించిన వారు, ప్రభుని ప్రేమించిన వారు ఆయన మాటల్ని ప్రేమిస్తారు. ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు నాతో మాట్లాడదు. ఎందుకంటే దేవుడి మాటల ద్వారా నీకు స్వతంత్రం కలుగుతుంది. దేవుడి ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. వాళ్ళకేంటంటే బంధకాల నుంచి బయటికి రావాలని, వాళ్ళ పాత జీవితం వదిలేసి ఈ నూతన సృష్టిగా మార్చబడాలని ఒక ఆశ కలిగి ఉంటారు వాళ్ళు. అందుకోసం దేవుడు మాటల కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు మాటలు అనుదినము మనల్ని కడుగుతూ ఉంటది, పరిశుద్ధపరుస్తూ ఉంటది. అది మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. కానీ దేవుడు వాక్యంలో శక్తి ఉంది. నీ మనసుని మార్చే శక్తి ఉంది. నీకొక నూతన సృష్టిగా మార్చే శక్తి ఉంది. అందుకో శిలువ సందేశము దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఆ సువార్తలో శక్తి ఉంది. ఆ మాటలకి నువ్వు లోబడినప్పుడు నీలో మార్పు కనపడుతూ ఉంటది. అందుకోసం మొదటి యోహాను 2వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. రెండో యోహాను అధ్యాయం. రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆమేన్, హల్లెలూయా. మనం ఆయన ఆజ్ఞలు ఏం చేస్తున్నాము? గైకొని ఎడల దేవుడి వలన ఆయన్ని దీని ఎరిగి వలననే ఉన్నామని తెలుసుకుందాము అంటున్నాడు. ఆమేన్. నువ్వు దేవుడిని ఎరిగి ఉన్నావు అంటున్నావు. కానీ నువ్వు వింటున్నావా? ఆ మాటకు లోబడుతున్నావా? ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ శత్రుని ప్రేమించినప్పుడు ప్రేమిస్తున్నావా? విధవరాల్ని సహాయం చేయమన్నప్పుడు చేస్తున్నావా? ఉమ్. ఒకసారి ఆలోచించండి. నోటి ద్వారా చెప్పటం కాదు. ప్రేమ అనేది క్రియ రూపంలోనే ఉంటుంది. మీరు ఒకళ్ళొకళ్ళని ప్రేమించినప్పుడు మీరు నా శిష్యులుగా గుర్తింపబడతారు అని అన్నాడు. ఆ ప్రేమ క్రియ రూపంలో ఉంటుంది. అందుకోసం మొదటి సంఘము మీరు గమనిస్తే వాళ్ళు ఇతరుల కొరకు జీవించినట్లుగా కనపడుతూ ఉంటారు. ఇతరులకి సహాయం చేసినట్లుగా కనపడుతూ ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్రేమ మన హృదయాలకు కుమ్మరిస్తున్నాడు కాబట్టి మనం దేవుణ్ణే కాదు ప్రేమించేది, మన పొరుగు వాడిని కూడా ప్రేమించగలుగుతున్నాము. అలాగే మన సహోదరులను కూడా ప్రేమించగలుగుతున్నాము. అందుకోసం యాకోబు అంటున్నాడు 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినేవారు మాత్రమే కాకుండుడి. ఉండి మిమ్మల్ని మీరు మోసగించుకోమాక అంటున్నాడు. వినేవారికే కాదు, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? చేసేవారిగా ఉండాలి. చేసేవారుగా ఉండాలంటున్నాడు. వినటానికి బాగానే వింటాము. మంచి మెసేజ్ చెప్పాడు వాళ్ళ బ్రదర్ గారు అంటాము. సిస్టర్ గారు బాగా చెప్పారు అంటాము. కానీ క్రియ రూపంలోకి వచ్చేసరికి, ప్రకారం సహాయము చేసేవారు వచ్చేసరికి దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ఒక బిడ్డకి అవసరం ఉంది. మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అక్కడ చేసేవారుగా ఉన్నామా? వినేవారుగా ఉన్నామా? అనేది పరీక్ష వచ్చినప్పుడు మనము వినేవారుగానే ఉంటాం గానీ చేసేవారుగా ఉండము. అందుకోసం ప్రభువు ఒక గృహంలో మాట్లాడుతూ ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే 11వ అధ్యాయము 28వ వచనం లూకా సువార్తలో. 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. వింటమే కాదు దేవుని సంగమా, దాన్ని గైకొనేవారు మరీ ధన్యులు అని చెప్పి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ధన్యత నీకు రావాలన్నా, నువ్వు ఆనందముగా ఉండాలన్న ప్రభులో చేసేవారుగాను ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి
వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ఆమె నా ఆజ్ఞల్ని గైకొను అంగీకరించి అంగీకరించి వాటిని గైకొన వాడే నన్ను ప్రేమించువాడు. ప్రేమించువాడు. నన్ను ప్రేమిస్తున్నాను ప్రభుని ప్రేమిస్తున్నాను, ప్రభుని ప్రేమిస్తున్నాను, కానీ భార్యల్ని ప్రేమించను. ప్రభుని ప్రేమిస్తున్నాను, భర్తల్ని ప్రేమించను. ప్రభుని ప్రేమిస్తున్నా, నువ్వు ప్రభుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకి నువ్వు లోబడి గైకొని, అప్పుడు రుజువు ఏంటంటే నువ్వు ఆయన నిజంగా ప్రేమిస్తున్నావని. దట్స్ అ సైన్ దట్ యు లవ్ హిమ్ when you keep his commandments, Amen. when you're doing what God tells you to do, when God commands you to do something, when you say yes Lord and obey it, not only listening to the word of God, deceiving yourselves, but doing what God tells you to do. దేవుడు చెప్పిన మాటకి వాటి గైకొని దానికి లోబడిన వారే ఆయన్ని ప్రేమిస్తున్నారంట. అదే కనుక నువ్వు దేవుడి మాటకు లోబడితే గనక నన్ను ప్రేమించిన వాడు, అంటే నువ్వు దేవుడి మాటల్ని ప్రేమించి గైకొని దానికి లోబడితే ఆయన ప్రేమించిన వాడుగా ఉంటున్నావు. ఆయన్ని ప్రేమించిన వాడు నా తండ్రి వలన ప్రేమింపబడును అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రభు మాటలకు లోబడినప్పుడు, ప్రభు మాటలు చెప్పిన మాటలకు ఆజ్ఞలకు లోబడినప్పుడు తండ్రికి ఎంతో సంతోషము. తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా నిన్ను ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన పంపించిన క్రీస్తుని, ఆయన పంపించిన మెస్సాయని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన పంపించిన ఆయన దూతని, మెసెంజర్ని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. కనబరుచుకుంటాను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంగమా, మనము గనక దేవుని ప్రేమించేవారుగా ఉంటే ముందుగా ఆయన మాటలకు ఇష్టపడతాము, ప్రేమిస్తాము. ఆయన మాటలు వినటానికి ఇష్టపడతాము, ఆయన మాటల్ని చేయటానికి ఇష్టపడతాము, ఆయన మాటకి లోబడేవారుగా మనము ఉంటాము. అదే రుజువు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. అందుకోసం దేవుడి మాటలు మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే మనకి లోబడే స్వభావము కలిగిస్తుంది. అందుకోసం నా మాటలు మీరు వినుడి అన్న. ఎందుకంటే తండ్రి మాటలు వినినవాడు, తండ్రి మాటలు లోబడినవాడు, తండ్రిని ఎంతో ప్రేమించాడు కాబట్టి తండ్రి మాటలను విని, తండ్రి మాటకు లోబడి ఆయన జీవించినట్లుగా ఒక కుమారుడుగా మనము కూడా ఆ మార్గంలోనే నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే దేవుడిని ప్రేమించిన వారు దేవుడి మాటల్ని ప్రేమిస్తారు, దేవుడి వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుడి మాటలకి లోబడి వాళ్ళు గైకొని దేవుని ఆజ్ఞలకి ముందుగా కొనసాగేవారుగా ఉంటారు. అది రుజువు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. ఆమేన్. అలాగే ఆయన సన్నిధి కొరకు వాళ్ళు పాకలాడుతూ ఉంటారు. ఆయన సన్నిధిలో ఎప్పుడు వచ్చి చేరుదామా, పొద్దున జామ లేచిన తర్వాత ఎప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుందామా అని ఒక ఆశ కలిగి ఉంటుంది వాళ్ళకి. అంటే ఆ ప్రేమ అలాంటిది. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన సన్నిధిలో పొద్దున జామ మనము లేచి ముందు గుర్తొచ్చేది ఆయనే. హల్లెలూయా. ఫోన్ కాదు, నీ పిల్లలు కాదు, నీ భర్త కాదు, టిఫిన్లు కాదు జ్ఞాపకానికి రావాల్సింది ఆయన నీకు జ్ఞాపకానికి రావాలి. లెగంగానే ఆయనే నీకు జ్ఞాపకానికి రావాలి. ఆయన సన్నిధిలో కూర్చోవాలని ఒక ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్ల కాదు, ఒక రుజువు. ఇట్స్ అ సైన్ దట్ యు లవ్ గాడ్. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 42:2 వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. చూసారా దేవుని సంగమా, వీళ్ళు దేవుని ప్రేమించిన వాడు దావీదు. దేవుడు హృదయము కలిగిన వాడని దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడికి ఏది అవసరము, ఏది కావాలి, దేవుని మహిమపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని దేవుడి కొరకు తృష్ణ గొనుచున్నది.
తృష్ణ పడుచున్నది, జీవము గల దేవుడి కొరకు తృష్ణ తృష్ణ పడుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. చూసారా? ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్తానా? ఆయన సన్నిధి నేను ఎప్పుడు నేను ఎప్పుడు కనబడ కనపడేదను. కనబడదేను అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ డిజైర్స్, ఈ లాంగ్స్, ఈ థర్స్ట్ ఫర్ ద లివింగ్ గాడ్. ఆ థర్స్ట్ అండ్ హంగర్ ఉన్నవాడు నిజంగా దేవుని ప్రేమించినట్లు లెక్క. మాటలు కాదు దేవుని సంగమా, చేతల్లో ఉండాలి. అందుకోసమే నన్ను గనపరిచిన వారు నేను గనపరుస్తానన్నాడు. దావీదుని ఎంత గనపరిచాడంటే ఆయన అంత వాటి రాజు ఇంకెవరు లేరు అని దేవుడు వాక్యం సెలవిస్తాం. దేవుడికి ఏది ఇష్టమైంది అదే చేశాడు. ఆమేన్. దేవుడి సన్నిధి కొరకు ఆయన పాకులాడుతున్నాడు. ఆయన ఒక్కటే కోరుకుంది. 27 అధ్యాయము 4వ వచనంలో కీర్తన. 27:4 యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆ ఒక్క కోరిక కొరకు ఆయన దేవుణ్ణి కనిపెడుతూ ఉన్నాడు. ఆ ఒక్క వరము అడిగాడంట. ఆ ఒక్కటే ఆయన అడిగాడు. ఏంటి? ఆయన ఆయన ప్రసన్నతను చూచుటకును. ఆలయంలో ఆయన ధ్యానించుకుంటూ నా ఉమ్. జీవిత కాలమంతు నేను యెహోవా యెహోవా మందిరములో మందిరములో నివసింప కోరుచున్నాను కోరుచున్నాను. అంటున్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడి యొక్క మందిరములో ఆయన కూర్చొని ధ్యానము చేయాలని ఆయన సన్నిధి కొరకు పాకులాడుతున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు మహిమని చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడి సన్నిధిలో ఆయన కొరకు పాకులాడుతున్నాడు. అదే దేవుడు ప్రేమ అంటే. వాళ్ళకి ఇంకా లోకంతో పనేం ఉండదు. లోక లోక ఇచ్ఛలు ఉండవు. దేవుని ప్రేమించిన వారికి ఇంకా లోకానికి చనిపోతారు. అదే పౌలు గారు అంటారు, ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తే అంటాడు. నేను లోకానికి I చనిపోయాను. have been crucified to the world and the world has been crucified to me. సిలువ వేయబడితిని. నేను ఈ లోకానికి సిలువ వేయబడ్డాను. ఇంకా లోకం అనేది ఉండదు. చచ్చిపోయింది ఇంకా లోకము నాలో. ఇంకా నాకు లోకాశ గాని, నేత్రాశ గాని, జీవపడంబము గాని ఏమీ లేదు అన్నట్లుగా జీవించేవాడే దేవుని ప్రేమించినట్లు లెక్క. నాకు దేవుడే, నా దేవుడే నాకు సమస్తము. అందుకని కీర్తనకారుడు 26వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి ఏమంటారు. 26:8 యెహోవా నీ నివాస మందిరములో నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడంట? లోకాన్ని ప్రేమిస్తున్నాడా? లేదు. లోక వాటిని ప్రేమిస్తున్నాడా? లేకపోతే ఆయన హోదాని ప్రేమిస్తున్నాడా? దేవుడు నన్ను రాజుగా చేశాడు దాన్ని ప్రేమించాడా? కాదు. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజో మహిమను నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రభు సన్నిధి కొరకు ఆశపడుతున్నాడు. అందుకే వాళ్ళు దేవుని ప్రేమించే వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా మనము కూడా మన దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నాం కానీ ఆయన సన్నిధి కొరకు నువ్వు పాకులాడుతున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలనుకుంటున్నావా? యెషయా గ్రంథము 26:8లో కూడా చూడమ్మా ఒకసారి ఏం చెప్తున్నాడు. యెషయా గ్రంథము 26:8 యెహోవా నీ తీర్పుల మార్గమున నేను వచ్చుచున్నావని మేము 26:8 26:8 చదువుతున్నాను. యెహోవా నీ నివాస మందిరము నీ చదవండి. 26 యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణమును ఆశించుచున్నది. ఆమేన్. ఆయన నామాన్ని, ఆయన ప్రాణాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆశపడుతున్నారు. ఆశించుచున్నది. వాళ్ళు ఆశపడుతున్నారు దేవుని సంగమా. నీ స్మరణను ఆయన్ని స్మరించాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని స్తుతించాలని,
వాళ్ళ హృదయాలు ఆశపడుతుంది. ఉమ్. నీ హృదయం అలా ఆశపడుతుందా అంటే దేవుడి ప్రేమ ఉన్నట్లే. దేవుడి కొరకు నువ్వు పొద్దున జామున లెగిసి ఆయన వెతుకుతున్నావా, దేవుడి ప్రేమ ఉన్నట్లే. అంత పని అయిన తర్వాత చూసుకుందాంలే, మధ్యాహ్నం కూర్చుందాంలే అంటే కుదరదు దేవుని సంగతి. నీ దేవుడైన యెహోవా మొదటి ఆజ్ఞ ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి అని. ఆయన్ని పొద్దున జామునే వెతికేవారుగా ఉండాలి. ఉమ్. అంతా అయిపోయిన తర్వాత కాదు. ఆ దినం అంతా అయిపోయిన తర్వాత వెతుకుదామంటే అది ఎంతవరకు నీలో ప్రేమ ఉందో దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంటుంది. కానీ పొద్దున జామే మంచం మీద లెగిసి వెంటనే అక్కడ మోకరించి చేతులెత్తి అబ్బా. ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధి కొరకు హల్లెలూయా. తపన పడుతూ ఉండాలి. ఆయన సన్నిధిలో ఎప్పుడు మనం నిలిచి ఉంటామా, మనం ఆయన సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన మందిరములో ఆయన కొరకు కనిపెడుతూ ఉండేవారుగా ఉండాలి. అట్టి వారు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరు వస్తారు ఆయన సన్నిధిలోకని. ఇప్పటికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే దేవుడు ప్రేమ కలిగిన వారు, దేవుని ప్రేమను కలిగిన వారు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారు. ఆయన వాక్యానికి లోబడేవారుగా జీవిస్తారు గైకొని. అలాగే ఆయన సన్నిధి కొరకు పాకలాడుతూ ఆయనని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలని ఆశపడుతూ ఉంటారు. ప్రభు నాకు ఇంకా నేర్పించు. నేను ఎలా ఆరాధించాలో నేర్పించు ప్రభు. నేను ఎలా ఆ, స్తుతించాలో నేర్పించు. నీ ఆత్మ చేత నాకు నేర్పించువు అని చెప్పేసి వాళ్ళు కోరుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని తృప్తిపరిచేవారుగా ఉంటారు దేవుని ప్రేమించిన వారు. లోకాన్ని తృప్తిపరచరు, వాళ్ళ కుటుంబాన్ని తృప్తిపరచరు. వాళ్ళ కుటుంబం కోసం కాదు వాళ్ళు జీవించేది. వాళ్ళు ఎంత కుటుంబం కోసం పాకులాడుతున్నా కూడా కానీ దేవుడికి ఇష్టుడుగా ఉండటం వాళ్ళకిష్టము. వాళ్ళు దేవుని ప్రేమించేవారుగా ఉండాలని ఆళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆత్మవారు దేవుని యొక్క ప్రేమని కుమ్మరించాడు కాబట్టి, వాళ్ళు దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభు నామంలో వాళ్ళు స్తుతించి, స్మరణించి, ఆయన్ని ఆరాధించాలి, ఘనపరచాలని ఒక ఆశ కలిగి ఉంటారు వాళ్ళు. ఆమేన్ హల్లెలూయా. అలాగే హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వారు ఆమేన్. ఆయన్ని ప్రేమించేదే మనం ప్రేమిస్తాం. ఆయన ఏది అసహ్యించుకుంటాడో మనం దాన్ని అసహ్యించుకుంటాం. ఉమ్. కీర్తన గ్రంథము 119 కీర్తన 128 వచనం చూడండి. 119, 128. అవును. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. సారీ అన్న. నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీయు నాకు అసహ్యములు. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. ఎలాంటి మార్గం ఆయనకు అసహ్యము? అబద్ధ మార్గములు. అబద్ధ మార్గము ఆయనకి అసహ్యము అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16-19 వరకు మీరు జాగ్రత్త చూస్తే దేవుడికి అసహ్యమైనది కొన్ని ఉన్నాయి. 6 కలవు. అయి 6 యెహోవా కలవు. ఏడోది చెప్పు. ఆయనకు హేయములు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఈ 6 ఆయనకి అసహ్యం. అసహ్యములు. ఈ 7 ఏం చెప్తున్నాడు? హేయములు. హేయములు అంటున్నాడు. మరి అట్టి లక్షణాలు మనలో ఉందా? అన్న తమ్ముల మధ్యలో జగడములు. జగడములు పుట్టిస్తున్నావా? కుటుంబంలో జగడములు పుట్టిస్తున్నావా? అబద్ధాలు చెప్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ఇది ఆయనకి అసహ్యం అంటున్నాడు. ఆయనకి ఇష్టం లేని పని చేయరు వాళ్ళు. ఆయనకి ఏది ఇష్టం లేదో వాళ్ళకి కూడా అదే కోరిక ఉంటుంది. వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. దేవుడు దేన్ని ప్రేమిస్తాడో వాళ్ళు కూడా అట్టి విధంగా ప్రేమిస్తారు. అందుకోసమే దేవుడు భయము ఏంటనేది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 8:13లో యెహోవా యందు భయభక్తులు 8:13. కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము చెడుతనాన్ని నశించుకొనుటయే. అసహించుకుంటామే. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. వాడు గ్రహ చెడుతనాన్ని అసహించుకుంటా. దేవుడు భయం అంటే అదే మరి.
ఎక్కడ నేను పాపం చేసి పడిపోతానేమో అని ఒక భయము కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు. ఆయన తృప్తిపరిచేవారుగా జీవించాలని ఆశపడుతున్నారు కాబట్టి. వాళ్ళు దేవుడి ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళు దేవుడు భయము కూడా కలిగి ఉంటారు వాళ్ళు. దేవుడికి ఏది ఇష్టమో అదే చేస్తారు. దేవుడికి ఇష్టం లేనిది వదిలేసుకుంటారు. ఉమ్. ఎందుకంటే పూర్తిగా వాడిని వెంబడిస్తున్నారు కాబట్టి. అందుకోసమే మనము కూడా దేవుని యొక్క భయము మనలో ఉండాలి. ఆ భయము మనం అడగాలి. ఆ ఆత్మని అడగాలి. అయ్యా, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆత్మ నాకు దయచేయమని అడగాలి. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారంగా నువ్వు అడుగుతున్నావు కాబట్టి, ఆయన నీ జీవితంలో భయపడే ఆత్మ నీకు ఇస్తాడు. ఆ ఆత్మ కాదు, ఆయన్ని భయపడటానికి. అంటే ఆయన భయం ఏంటంటే, ఆయనకి ఇష్టం వాటిని చేయటము. ఆయనకి ఏది ఇష్టం లేదో దాన్ని అసహ్యించుకుంటమే దేవుడి భయం. ఎక్కడ నేను పాపంలో పడిపోతానేమో అది దేవుడి భయం. నేను దేవుని తృప్తిపరిచేవారుగా ఉన్నానా లేదా అది దేవుడి భయం. ఎక్కడ నేను ఒక మాటని ఎవరిని దూషించినా అది దేవుడి భయము. వాళ్ళు నడవని పర్వాలేదు, మనం మటుకు అలా నడవకూడదని అది దేవుడి భయము. ఎందుకంటే దేవుని ఆనందపరిచేవారుగా ఉంటారు, తృప్తిపరిచేవారుగా ఉంటారు కాబట్టి అది దేవుడి భయం, నిజమైన భయం అంటే. అందుకోసమే దేవుడికి ఇష్టమైనదే వాళ్ళు చేస్తారు. అందుకోసమే అంటున్నాడు, ఈ యొక్క లక్షణాలు మనలో ఉందా లేదా చూసుకోవాలి దేవుని సంఘం. నువ్వు గనక దేవుని నిజంగా ప్రేమిస్తే, ఆయన ప్రేమించిన వాటిని నువ్వు ప్రేమిస్తావు. ఆయన అసహ్యించుకున్న వాటిని అసహ్యించుకుంటావు. ఐదోదిగా మనం చూసినట్లయితే, ఆయన యొక్క చిత్తముకి లోబడతావు. నేను నిజంగా దేవుడి ప్రేమ ఉంటే, ఆయన చిత్తానికి లోబడు. హల్లెలూయా. ఇష్టపడతావు. ఎందుకంటే ఆయన చిత్తము ఉన్నతమైనది. నీ జాబ్ కాదు, నీ హోదా కాదు, నీ ఐశ్వర్యము కాదు. ఆయన మాట చొప్పున, ఆయన చిత్తము చొప్పున చేయటము నీకు ఇష్టంగా ఉంటుంది. అందుకోసమే ప్రభువు సెలవిచ్చిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమంటున్నారు చూడండి. 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆమేన్, హల్లెలూయా. ఆయన దేనికి వచ్చాడంట? ఆయన దేవుని యొక్క చిత్తము చిత్తము నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడి చిత్తము ఆయన చనిపోవాలని, దేవుడి చిత్తం ఆయన రక్తం చిందించబడాలని, ఆయన నలగొట్టబడాలని దేవుడి చిత్తమై ఉన్నది. నీ కొరకు, నా కొరకు. అందుకోసం ఆయన తండ్రిని ప్రేమించాడు కాబట్టి, తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు కాబట్టి, ఆయన ఆజ్ఞకి, ఆయన చిత్తానికి ఆయన నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి తిని అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తము నెరవేర్చేవాడుగా మనం ఉండాలి దేవుని సంగమా. కొన్నిసార్లు మన చిత్తాన్ని వదులుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు వదిలేసుకొని ఆయన చిత్తం చేయాలంటే చాలా బాధకరంగా ఉంటుంది మనకి. ఎందుకంటే మనకొక చిత్తం ఉంటుంది. కానీ ఆ చిత్తము అది దేవుడి ప్రకారంగా ఉందో లేదని చూసుకోవాలి. లేకపోతే మనం నష్టపోతాం మన జీవితాల్లో. మనం దేవుడి చిత్తము చేయకుండా మన ఇష్ట ప్రకారంగా చేస్తూ ఉంటే అనేక సార్లు మన జీవితంలో నష్టపోయి ఉన్నాం. ఆ బాధ, ఆ అనుభవం మనం కలిగి ఉన్నాం. అందుకోసం దేవుని ప్రేమించిన వాళ్ళు దేవుడి చిత్తమే చేస్తారు. అందుకోసం లూకా సువార్త 22:42లో తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివే. 22 నీ చిత్తమైతే తొలగించుము అంటున్నాడు. ఆయనను నా ఇష్టము కాదు నీ నీ చిత్తము చిత్తమే సిద్ధించును గాక. సిద్ధపరచును గాక అని ఆమేన్. ఆయన ప్రార్థన చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి చిత్తం ఉంది. ఇది ఈ గిన్నె తొలగిపోవాలని ఆయన చిత్తం ఉంది. కానీ ఒకటి, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన వచ్చింది దాని నిమిత్తం. అలాగే దేవుని సంగమా, మనము గనక దేవుని ప్రేమించేవారుగా ఉంటే రుజువు ఏంటంటే, నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తమే నా కుటుంబంలో. నా చిత్తము కాదు ప్రభు, నా బిడ్డల నిమిత్తము నీ చిత్తము జరుగును గాక.
ఎందుకంటే మన చిత్తం ఏంటంటే మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు ఇది చదవాలి, అది చదవాలంటావు. కానీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నీ చిత్తం ఏమున్నది ప్రభు మన బిడ్డల పట్ల, నా భర్త పట్ల, నా భార్య పట్ల, సంఘం పట్ల నీ చిత్తం ఏముంది ప్రభు తండ్రి, అది తెలియపరచు. ఆ చిత్తానికి మేము లోబడేవారుగా మేము ఉంటాం ప్రభువా. దేవుడు వద్దు ఇక్కడ చదవద్దు అక్కడ చదవమన్నాడు అనుకోండి, నువ్వు చేస్తావా? నీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేపిస్తావా? ఎందుకంటే నీకు ఒక చిత్తం ఉంది, ఒక చోట్ల జాయిన్ చేయాలి. అలాగా అనేక మంది దేవుడు చిత్తము చేయక వాళ్ళ సొంత చిత్తము చేసుకొని వాళ్ళు నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు దేవుడి సంగమా. అదే గనక నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే గనక ఆయన చిత్తంకి లోబడేవాడుగా నువ్వు ఉంటావు. జీవిత కాలం అంతా నువ్వు ఏది అడిగినా కూడా అయ్యా నాకు ఇది కావాలి, కానీ నీ చిత్తం ఏమి ఉన్నదో నాకు తెలియదు, దాని పట్ల నీ చిత్తము జరుగునుగా. అది నీకు దక్కపోయినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడి చిత్తము అది కాదేమో, నీకు అది కాదేమో, నువ్వు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదేమో, ఆయన చిత్తం కాదేమో, ఒకసారి గ్రహించు. అందుకోసమే ప్రతి విషయంలో ఆయన సన్నిధిలో పెట్టి అయ్యా ఇది నీ చిత్తమై ఉన్నదా లేదా అని. నీ చిత్తం అయితే ద్వారాలు తెరవండి ప్రభువా, నీ చిత్తము కానిచో నాకు వద్దు. ప్రతి విషయంలో దేవుడు ప్రేమించేవారు ఆయన చిత్తము చేసేవారుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుని ప్రేమించిన వారు ఆయన కొరకు వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాళ్ళు దేవుడి కొరకు వాళ్ళు నిలబడతారు. హల్లెలూయా. దేవుని ప్రేమించిన వారు అది రుజువు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన వెంబడిస్తారు. అవమానాలు వచ్చినా వెంబడిస్తారు, శ్రమలు వచ్చినా వెంబడిస్తారు. అది ఒక గొప్ప లక్షణం వాళ్ళు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారని. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచింది. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీలు 1:29. 1:29. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు శ్రమలు అనుభవించినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శ్రమల్ని వాళ్ళు ఆనందముగా వాళ్ళు స్వీకరిస్తారు. అందుకోసం దానియేలుని కూడా ఆమేన్, దానియేలు సహోదరుల్ని వాళ్ళని ఎంత హింసించినా కూడా, వాళ్ళని ఎంత శ్రమల్లో పెట్టినా కూడా వాళ్ళు శ్రమల్ని అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు తప్ప, దేవుడికే లోబడదామని ఇష్టపడ్డారు తప్ప, కానీ లోకాధికారులు లోబడతాం వాళ్ళకి ఇష్టము లేదు. వాళ్ళు చనిపోవటానికి కూడా ఇష్టపడ్డారు. కానీ దైవ చిత్తమే చేయాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళు నిలబడేవారుగా ఉన్నారు. ఒక సాక్ష్యంగా నిలబడేవారుగా ఉన్నారు. శిష్యులు కూడా దేవుడి కొరకు, దేవుడి వాక్యము కొరకు వాళ్ళు ప్రకటిస్తున్నా వాళ్ళు ఆపటానికి ఎంతో ప్రయత్నం చేశారు. అది జరుగుతుంది దేవుని సంగమా. మనం అనుకుంటున్నాము అలా జరగకూడదు, అలా జరగకూడదని. అది జరిగి తీరుతుంది. వాడు ఎలా ఊరుకుంటాడు అనుకుంటున్నావు? మన దేవుడు సువార్త ప్రకటించబడ దేవుడు మనుషులు రక్షించబడుతున్నా అంటే వాడు కాము కూర్చుంటాడా? వాడు చేయాల్సిన పని వాడు చేస్తాడు. కానీ క్రైస్తవులు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. వాళ్ళేం చేయాలి? వాళ్ళతో పాటు వెళ్ళి గొడవ వేసుకోవాలా? లేదు. నువ్వు శ్రమలు పొందడానికి ఇష్టపడుతున్నావా? మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో పెద్ద ఇదేం విషయమేం కాదు. కానీ నార్త్ ఇండియాలో మీరు చూడలేరు. కానీ న్యూస్‌కి రాదు. కొంతమంది వీడియోలు తీసి పంపించి చూపిస్తున్నారు మనకి. దేవుని సంఘమా, సంఘానికి శ్రమలొచ్చినప్పుడు, సంఘానికి ఇబ్బందులు, ఇరుకులొచ్చినప్పుడు, సంఘాన్ని వాళ్ళు త్రొక్కివేద్దాం అనుకున్నప్పుడు, సంఘం ఏం జేయాలి? దానియేలుకి ఏం జెప్పారు? నీ దేవుడు నామంని ఎత్తకూడదు అన్నప్పుడు ఏం జేశాడు? ఆయనెళ్లి గొడవేసుకున్నాడా? లేదే. ఆయన పై గదికొచ్చి కిటికీలు విప్పి యెరూషలేము వైపు ఆయన మోకరించి చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని సంగమా, అది చూశారు. జనాలు చూశారు. వెళ్లి రాజుకు చెప్పారు. రాజుకు చెప్పినా ఆయన భయపడలా.
సింహం బోన్లో ఆయన పడేశారు. అయినా కూడా ఆయన ఏమనలేదు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, శ్రమలు పడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఆయన. దేవుని ప్రేమించిన వాళ్ళు శ్రమలకి పెద్ద ఇబ్బంది, ఇరుకు వాళ్ళకి ఏముండదు. వాళ్ళకి బాధ అనేది కలగదు. ఆయన కొరకు చనిపోవటానికి కూడా వాళ్ళు వెనకాడరు. మీరు మ్రొక్కండి అన్నప్పుడు షడ్రాక్, మిషాక్, అబేద్నెగో వాళ్ళు మ్రొక్కలేదు. దేవుని సంగమా 5వ అధ్యాయము 41వ వచనం, అపోస్తలుల కార్యం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 41 అండి. అవును. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే చూసారా దేవుని క్రీస్తును సంగమా? వాళ్ళు వెళ్ళి ప్రకటించుచుండి. సంఘం కలిసి ఎవరన్నా గాని వెళ్ళి గొడవ పెట్టుకుంటాం గాని, ఏంటి ఇది జరుగుతుంది అని ఎప్పుడన్నా ఇదన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక్కటే, ఆయన నామం కొరకు అవమానపడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సువార్త ప్రకటించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని శ్రమలు వాళ్ళు చెరసాల్లో పడేసినా కూడా చెరసాల్లో ఆనందంగా పాట పాడుతానే ఉన్నారు తప్ప, ఆయన నామం నిమిత్తం అది వాళ్ళకి అనుగ్రహించబడింది. ఆయన కొరకు శ్రమలు పొందడానికి వాళ్ళకి అనుగ్రహించబడింది. అది కొంతమందికి అనుగ్రహించబడుతుంది. వాళ్ళు శ్రమలు పొందాల్సింది అంతే ఆయన నామం నిమిత్తం. కానీ దానికి ఒక బహుమానం ఉంది దేవుని సంగమా. దానికి ఒక బహుమానం ఉంది. వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలను కూడా వెనకాడరు. వాళ్ళు చనిపోవడానికి కూడా వెనకాడరు. వాళ్ళు సమస్తము వదిలిపెట్టడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి. దేవుడి కొరకు వాళ్ళు జీవిస్తున్నారు. మనుషుల కొరకు కాదు. మనుషులు మెప్పు కొరకు వాళ్ళు ఎదురు చూడట్లేదు. వాళ్ళు మనుషుల కొరకు వాళ్ళు జీవించట్లేదు. ప్రభు కొరకు జీవిస్తున్నారు. అందుకోసమే మనము జీవించిన, మరణించిన ప్రభు కొరకే అని రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో అంటున్నాడు. మనం ప్రభువు వారు అయి ఉన్నాము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇంకా రాబోయే దినాలు ఎలా ఉంటాయో మనకి తెలీదు. కానీ సంఘము చేయాల్సింది ఏంటంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయాలి. అయన్నీ ఆపాలి. ఆ దుష్ట శక్తులను ఆపాలంటే ప్రార్థనే. దేవుడు ప్రణాళిక సంఘంలో జరిగించాలంటే ప్రార్థనే. వాళ్ళకి ఎంతమంది తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళెవ్వరెళ్ళి వాళ్ళు సహాయం కోరలా. వాళ్ళు ఇష్టంగా చెరసాల్లో పడేసినా కూడా వాళ్ళు అక్కడే ఉండి ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. దేవుడు వాళ్ళు విడిపించాడని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. సంఘము 12వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో పేతురుని పడేసినప్పుడు సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉమ్. ఆయన విడుదల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం, చెరసాలలో శీల అను పౌలు గారిని పడేసినప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరుస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు సంగమా. మనం చేయాల్సింది మనం చేయాలి. ఎక్కడ వాళ్ళు క్రైస్తవులు ఎక్కడ వాళ్ళు బాధపడుతున్నారో, శ్రమలు పొందుతున్నారో, వాళ్ళ కొరకు సంఘం అందరూ కూర్చొని ఆయన దేవుడి సన్నిధిలో వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అది అనుకరించబడింది. ఆయన నామం నిమిత్తము శ్రమలు పొందడానికి. దేవుడు వాళ్ళని నియమించున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని కాదు. ఆ ధన్యత వాళ్ళకిచ్చాడు. వాళ్ళు ధన్యతగా వాళ్ళు ఎంచుకున్నారు అది. ఆయన నామం నిమిత్తము వాళ్ళు శ్రమలు పొందుతున్నారని వాళ్ళు ఇష్టంగా వాళ్ళు అవమానపడినా కూడా వాళ్ళు ఆయన నామాన్ని హెచ్చించుటకు వాళ్ళ పాత్రులని వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళు ఆనందపడ్డారు దేవుని సంగమా. అది నిజమైన ప్రేమ. అది నిజమైన ప్రేమ. ఏడోదిగా ఏమైనా హల్లెలూయా, దేవుని ప్రేమించిన వారిలో భయము అనేది ఉండదు. యోహాను సువార్త 1 యోహాను చూడమ్మా 4వ అధ్యాయము 18వ వచనం. 4వ అధ్యాయం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. ఆమేన్, భయపడేవాడు హల్లెలూయా. మీరు గమనించండి దేవుని ప్రేమలో భయము ఉండదు. ఉండదు అంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీకు ఇచ్చింది పిరికి ఆత్మ కాదు,
ధైర్యం గల ఆత్మని ఇచ్చాడని సెలవిచ్చాడు. ఆ ధైర్యం గల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీలో దేవుడు ప్రేమని కుమ్మరిస్తున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వారు దేనికి భయపడరు. అంతేకాదు అంటున్నాడు, పరిపూర్ణ ప్రేమ భయముని భయమును వెళ్ళగొట్టును. వెళ్ళగొట్టును అంటున్నాడు. భయము చదవము. భయము దండనతో కూడినది. దండనతో భయపడు కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయన ప్రేమలో పరిపూర్ణుడుగా లేడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అదే గనక దేవుడిని ప్రేమించుంటే గనక, దేవుడు ప్రేమ నీలో ఉంటే గనక, నీ పరిస్థితి నిన్ను భయపడవు, నీ పరిస్థితి నువ్వు ఎదుర్కొనేవాడుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు ప్రేమ నీలో ఉంది. నీకు ఒక విశ్వాసము, నమ్మకం ఏంటంటే దేవుడు దీని వాటిలోంచి నన్ను బయటికి తీసుకొస్తాడని ఒక నమ్మకం ఉంటుంది. భయం అనేది ఉండదు. అది జబ్బన్నా ఏదన్నా గాని, ఏ సమస్యలో ఉన్నావో అది దేవుడే ఎరుగును. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు దేనికి భయపడరు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగి ఉన్నారు. దేవుడు ఇదివరకు పాత నిబంధనలో చేసిన కార్యాలు ఇప్పుడు కూడా చేయగలడు, ఇంకా ముందు కూడా చేయగలడని ఒక విశ్వాసము, నమ్మకం ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని ఒక నమ్మకము వాళ్ళు కలిగి ఉంటారు. అప్పుడు స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు కూడా స్వస్థపరుస్తుంది. అప్పుడు నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా నడిపిస్తాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని వాళ్ళకి ఏ అవసరం ఉందో ఆయన తీర్చిన దేవుడు ఈ దినాన తన సంఘాన్ని కూడా ఆయన మా సమస్యల్ని తీరుస్తాడు అని ఒక నమ్మకము, విశ్వాసము, ధైర్యము వాళ్ళు కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి ప్రేమ ఉంది. వాళ్ళు దేనికి భయపడరు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగమా, ఈ దినాన ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. మిగతాది వచ్చే వారం చూసుకుందాం. కానీ ఈ లోపల ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. నీవు గనక దేవుని ప్రేమిస్తే గనక ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావు. ఆయన వాక్యానికి లోబడేవాడుగా ఉంటావు. నువ్వు దేనికి భయపడవు. ఆయన నామం నిమిత్తము శ్రమలు పొందడానికి ఇష్టపడతావు. ఆయన చిత్తానికి నువ్వు లోబడతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఏది ఇష్టమైతే నీకు అదే ఇష్టంగా ఉంటుంది. ఆయన ఏది అసహించుకుంటాడో నీకు కూడా అది అసహ్యంగానే ఉంటుంది. ఆమేన్. ఆయన సన్నిధి కొరకు నువ్వు పాకులాడేవాడు ఉంటావు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఆయన ఇంకా కావాలి. ఆయనతో మనం నింపబడి ఉండాలి. ఆయన మనసుతో మనము కలిగి ఉండాలి. క్రీస్తు సంపూర్ణతలోకి నేను నడవాలని ఇష్టంగా ఉంటారా? ఎందుకంటే గాడ్ ఈస్ మోల్డింగ్ యూ అండ్ మీ. హి ఈస్ బ్రింగింగ్ యూ బ్యాక్ టు ది ఇమేజ్ ఆఫ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఈ దినము మనం గనక దేవుని ప్రేమిస్తే ఈ లక్షణాలు మనకు కనబడతాయి. దేవుని సంగమా, దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. Amen.